జస్ట్ ఇమాజిన్, రోజు మనం ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. ఫోకస్ మెయింటైన్ చేయాలి, ఎన్నో విషయాలు మెమరైజ్ చేయాలి, స్ట్రెస్ ని హ్యాండిల్ చేయాలి, మన డైలీ వర్క్స్ చేయాలి. ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నట్టు? బ్రెయిన్. కానీ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని హెల్దీగా పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యేలా ప్రొటెక్ట్ చేయాలంటే పాటించాల్సిన రూల్స్ ఏంటో మనలో ఎంతో మందికి తెలియదు. మీరు నా ఛానల్ ఫాలో అయితే మీకు బాగా తెలుసు, బ్రెయిన్ రిలేటెడ్ బుక్స్ ని నేను ఎక్కువగా షేర్ చేస్తుంటాను. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి అండ్ దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం తెలుసుకుంటే యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. జాన్ జే మదీనా ఇస్ అ డెవలప్మెంటల్ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఇతను హ్యూమన్ మెంటల్ హెల్త్ గురించి ఎన్నో ఇయర్స్ స్టడీ చేశాడు. తన కెరియర్ లో బ్రెయిన్ కి సంబంధించి 12 రూల్స్ ని కనుక్కున్నాడు. ఈ 12 రూల్స్ ని ఫాలో అవటం వల్ల బ్రెయిన్ పర్ఫార్మెన్స్ 34% వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే మీకు టాస్క్ ఫినిష్ చేయడానికి 24 అవర్స్ సరిపోవట్లేదు అనిపిస్తే టాస్క్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ సీక్రెట్స్ ఏంటో తెలియాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. వెల్కమ్ టు బ్రెయిన్ రూల్స్. రూల్ నెంబర్ 1, ద హ్యూమన్ బ్రెయిన్ ఎవాల్వ్ టు. మీకు తెలుసా, ప్రెసెంట్ మనకున్న బ్రెయిన్ ఫామ్ అవడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఆథర్ హ్యూమన్ బ్రెయిన్ ఎవల్యూషన్ ని 3 లేయర్స్ గా డివైడ్ చేశాడు. ఫస్ట్ మనకి లిజర్డ్ బ్రెయిన్ ఉండేది. ఇది ఒక ఓల్డెస్ట్ బ్రెయిన్, అప్రాక్సిమేట్లీ 500 మిలియన్ ఇయర్స్ బ్యాక్ బ్రెయిన్ అని కూడా చెప్పొచ్చు. ఇది సేమ్ లిజర్డ్ బ్రెయిన్ లా వర్క్ అవుతుంది. అంటే మినిమం బేసిక్ థింగ్స్ అన్ని ఉండేలా, ఒక బాడీ బ్రతకటానికి థ్రెట్ నుండి ప్రొటెక్ట్ చేసేలా వర్క్ అవుతుంది. చాలా బేసిక్ థింగ్స్ అంటే లైక్ బ్రీతింగ్, హార్ట్ రేట్ ని మెయింటైన్ చేయటం, నిద్రపోవటం, మూవ్ అవటం. కానీ కాంప్లెక్స్ టాస్క్లు చేయలేదు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేదు. నెక్స్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత బ్రెయిన్ ఎవల్యూషన్ లో న్యూ లేయర్ యాడ్ అయింది. అదే ఎమోషనల్ లేయర్, ద లింబిక్ సిస్టమ్. దిస్ ఇస్ వేర్ స్ట్రక్చర్స్ లైక్ అమిగ్లా కమ్స్ ఇన్. దీన్ని ఆథర్ క్యాట్ బ్రెయిన్ అని మెన్షన్ చేశాడు. అంటే సడన్ గా హ్యూమన్స్ ఎమోషన్స్ ని ఫీల్ అవటం, మెమోరీస్ క్రియేట్ చేయటం, రీప్రొడ్యూస్ చేయటం, సేఫ్టీ అండ్ డేంజర్ కి మధ్య డిఫరెన్స్ ని సెన్స్ చేయటం, హంట్ చేయటం, తప్పించుకోవటం లాంటివి యాడ్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ ఇంకొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఇంకో మాస్టర్ పీస్ యాడ్ అయింది. అదే కార్టెక్స్, ద హ్యూమన్ బ్రెయిన్. ఇక్కడ ప్లానింగ్, ప్లాటింగ్, ఇమాజినేటివ్, క్రియేటివిటీ, లాంగ్ టర్మ్ థింకింగ్, లాజిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, నేను ఇప్పుడు చెప్పే వర్డ్స్ అన్ని మీ బ్రెయిన్ ప్రాసెస్ చేసి మీకు అర్థమయ్యేలా చేయటం, ఈ స్కిల్స్ అన్ని హ్యూమన్ బ్రెయిన్ లో డెవలప్ అయ్యాయి. ఈ డెవలప్మెంట్ పర్టికులర్ గా ఆఫ్రికన్ సవానా టైమ్ లో జరిగింది. ఈ పీరియడ్ లో హ్యూమన్స్ ఎన్నో మైల్స్ వాక్ చేస్తూ, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ, ఎక్స్ప్లోర్ అవుతూ సర్వైవ్ అయ్యారు. పర్టికులర్ గా హ్యూమన్స్ ఇదే టైంలో 4 legs తో కాకుండా 2 legs పై నడవటం మొదలు పెట్టారు. రూల్ నెంబర్ 2, ఎక్సర్సైజ్. మన పూర్వీకులు 10 లేదా 20 కిలోమీటర్లు నడిచేవారంట. దీని అర్థం మన బ్రెయిన్ 8 or 9 అవర్స్ కూర్చొని పనిచేస్తానో, గంటల తరబడి కూర్చొని చదివితేనో డెవలప్ అవ్వలేదు. ఎన్నో అవర్స్ వాక్ చేయటం వల్ల డెవలప్ అయింది. మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల BDNF అనే ప్రోటీన్ బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ప్రోటీన్ బ్రెయిన్ గ్రోత్ పై ఒక మిరాకిల్ లా పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మన బాడీలో ఆక్సిజన్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల కొత్త బ్లడ్ వెజల్స్ బిల్డ్ అవుతాయి. దీంతో బ్రెయిన్ కి న్యూట్రిషన్స్ రీచ్ అవ్వటం ఈజీ అవుతుంది. సో మీరు 10 to 20 కిలోమీటర్స్ నడవాల్సిన అవసరం లేదు, కానీ 10 to 15 minutes ఖచ్చితంగా వాక్ చేయాలి. అలాగే మీ ఫోకస్, మెమరీ స్కోర్ పెరగాలన్నా, యాక్టివ్ గా ఉండాలన్నా, బాడీ ఫంక్షన్ బాగుండాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అది కూడా అరబిక్ ఎక్సర్సైజ్ అయితేనే. జస్ట్ 4 months లో మీలో డిఫరెన్స్ నోటీస్ చేయగలుగుతారు. ఎవ్రీ బ్రెయిన్ ఈజ్ వైర్డ్ డిఫరెంట్లీ. సాధారణంగా అందరూ ఏమనుకుంటాం, అందరి బ్రెయిన్స్ ఒకేలా ఉంటాయి అనుకుంటాం. కానీ ఎన్నో రీసెర్చ్ల్లో తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరి బ్రెయిన్ వైరింగ్ ఒకేలా ఉండదు. మీరు చిన్నప్పటి నుండి ఏం ఎక్స్ప్లోర్ చేశారు, ఏ విషయాలు నేర్చుకున్నారు, దానికి తగ్గట్టుగా బ్రెయిన్ లో ఫిజికల్ చేంజెస్ జరుగుతాయి. అంటే బ్రెయిన్ లో నిరంతరం రీవైరింగ్ జరుగుతుంది. మన బ్రెయిన్ ని డెవలప్ చేయగలమేమో, కానీ ఎగ్జాక్ట్ గా సేమ్ ఇంకో పర్సన్ లాంటి బ్రెయిన్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. మేమిద్దరం ఒకేలా థింక్ చేస్తాం, మా ఇద్దరు లైక్స్ డిస్లైక్స్ ఒకటే అనుకునే ఫ్రెండ్స్ కానీ, సోల్మేట్స్ కానీ, ఈవెన్ వారి బ్రెయిన్స్ కూడా ఒకేలా పనిచేయవు. ఆఖరికి కవల పిల్లల్ని తీసుకున్నా కూడా వారి ఎక్స్పీరియన్సెస్, ఇంట్రెస్ట్, టేస్ట్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా వారి బ్రెయిన్ వైర్ అవుతుంది. కానీ ఈ విషయాన్ని ఎడ్యుకేషనల్ అండ్ కార్పొరేట్ కల్చర్స్ ఇగ్నోర్ చేస్తాయి. స్కూల్లో అందరూ సేమ్ క్లాస్ లో ఉండొచ్చు, కానీ అందరి బ్రెయిన్ ఒకేలా వైర్ అయి ఉండవు. కొందరు ఫాస్ట్ గా, కొందరు స్లోగా నేర్చుకుంటారు. కొంతమందికి కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ డెవలప్ అవ్వచ్చు, ఇంకొందరికి స్లోగా డెవలప్ అవ్వచ్చు. ఇవన్నీ ఇగ్నోర్ చేసి అందరికి ఒకేలా టీచ్ చేస్తారు, ఒకే కైండ్ ఆఫ్ రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే అన్ని బ్రెయిన్స్ ఒకే కైండ్ ఆఫ్ వర్క్ బర్డెన్ ని హ్యాండిల్ చేయలేవు. కొంతమందికి టైం కావాలి, ఇంకొంతమంది తక్కువ టైంలోనే టాస్క్ ఫినిష్ చేస్తారు. బట్ అందరికి ఆల్మోస్ట్ ఒకే డెడ్ లైన్ ఇస్తారు. అయితే మనకి తెలిసి 7 కేటగిరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి, కానీ నిజానికి 7 బిలియన్ డిఫరెంట్ వైడ్ బ్రెయిన్స్ ఉన్నాయి. We don't pay attention to boring things.
మనుషులు బోరింగ్ విషయానికి ఎప్పుడు అట్రాక్ట్ అవ్వరు. అలాగే మనం మల్టీ టాస్కింగ్ కోసం కాదు, సింగిల్ టాస్క్ కోసం బిల్డ్ చేయబడ్డాం. మన బ్రెయిన్ అనుకుంటే ఒక విషయంపై చాలా ఫోకస్ చేయగలదు. ఊపిరి తీయటం, మాట్లాడటం ఒకేసారి చేయగలమేమో, కానీ పెద్ద పెద్ద మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే బ్రెయిన్ చేయలేదు. అవర్ బ్రెయిన్ హేట్ మల్టీ టాస్కింగ్. బ్రెయిన్ ఎప్పుడు ఒక టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ చేయగలదు. జనరల్ గా బ్రెయిన్ ఒక టాస్క్ నుండి ఇంకో టాస్క్ కి షిఫ్ట్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ప్రాసెస్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, మనల్ని ప్రిపేర్ చేయాలి. దట్ మీన్స్ మనం ఒక టాస్క్ ఫినిష్ చేసి బ్రేక్ తీసుకొని నెక్స్ట్ టాస్క్ ని ఫినిష్ చేస్తే బెటర్. మల్టీ టాస్కింగ్ తో మన వర్క్ ఫాస్ట్ గా అవుతుందనే అనుకుంటాం, కానీ బ్రెయిన్ మనం అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా స్విచ్ అవ్వలేదు. అందుకే ఎక్కువ మిస్టేక్స్ జరుగుతాయి. ఇప్పుడు జనం కంప్లీట్ గా మల్టీ టాస్కింగ్ పై ఆధారపడింది. వర్క్ చేస్తూ ఫోన్ మాట్లాడతారు, ఒకే టైంలో మల్టిపుల్ టాస్క్లు చేస్తూ కనిపిస్తారు. కానీ మల్టీ టాస్కింగ్ వల్ల 50% ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని రీసెర్చర్స్ చెప్తున్నాయి. అంతేకాదు, మీరు నోటీస్ చేయని ఇంకో విషయం ఏంటంటే మల్టీ టాస్కింగ్ వల్ల యాక్చువల్లీ బ్రెయిన్ టాస్క్ ని ఫినిష్ చేయడానికి డబుల్ టైం తీసుకుంటుంది. స్లీప్ వెల్, థింక్ వెల్. ఒకవేళ మీలో అన్వాంటెడ్ థాట్స్, స్ట్రెస్ ఎక్కువగా ఉందనిపిస్తే ఒక్కసారి థింక్ చేసుకోండి, మీ స్లీప్ సైకిల్ ఎలా ఉంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సరైన స్లీప్ లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా విసుగు పుట్టిస్తాయి. త్వరగా కోపం వస్తుంది, అన్వాంటెడ్ థాట్స్ తో స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. కొందరు నిద్రపోవటాన్ని టైం వేస్ట్ అనుకుంటారు. ఐదర్ మొబైల్ చూస్తారు, లేదా ఎంత ఎక్కువ టైం చదివితే అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ప్రొడక్టివ్ గా ఉన్నట్టు అనుకుంటారు. రీజన్ ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు మాక్సిమం స్లీప్ ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల బ్రెయిన్ అన్వాంటెడ్ థాట్స్ ని, యాక్చువల్ థాట్స్ ని ప్రాపర్ గా ఫిల్టర్ చేయలేదు. మన అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, లాజికల్ థింకింగ్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మెమొరీ ఎఫెక్ట్ అవుతుంది. సో రెమ్ స్లీప్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. స్ట్రెస్డ్ బ్రెయిన్ డోంట్ లెర్న్ ద సేమ్ వే. స్ట్రెస్ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ బ్రెయిన్ కి స్ట్రెస్ అంటే డేంజర్ సిగ్నల్. ఒకప్పుడు మనం థ్రెట్ కి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలని అమిగ్డాలా మనల్ని అలర్ట్ చేస్తుంది. అదే స్ట్రెస్ ఇప్పటికీ బ్రెయిన్ హ్యాండిల్ చేయగలదు. ఉదాహరణకి మీరు రోడ్ పై ఉన్నప్పుడు సడన్ గా లారీ వస్తే మనం వెంటనే వెనక్కి మూవ్ అవుతాం, లేదా సడన్ గా సౌండ్ వస్తే బాడీ టైట్ అయిపోతుంది, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీ మూవ్మెంట్ కానీ వేరే విషయాలపై థింక్ చేయటం కానీ ఉండదు. బ్రెయిన్ మిమ్మల్ని కంప్లీట్ గా అలర్ట్ చేస్తుంది. ఇక్కడ వరకు స్ట్రెస్ మంచిదే. షార్ట్ టర్మ్ స్ట్రెస్ బ్రెయిన్ కి ఒక సర్వైవల్ టూల్, కానీ స్ట్రెస్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అవుతుందో బ్రెయిన్ టోటల్ గా డ్యామేజ్ అవడానికి రెడీగా ఉన్నట్టు. రీజన్ ఏంటంటే మన బ్రెయిన్ లో హిప్పోకాంపస్ అనే ఏరియా ఒకటి ఉంటుంది. మెమరీ స్టోర్ చేయడానికి, న్యూ మెమరీస్ ని క్రియేట్ చేయడానికి ఇది రెస్పాన్సిబుల్. ఇది చాలా సెన్సిటివ్. మనం కంటిన్యూగా సేమ్ టెన్షన్, సేమ్ ఫియర్, సేమ్ ప్రెషర్ ని ఫేస్ చేస్తూ ఉంటే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ హిప్పోకాంపస్ ని ఫుల్ గా డ్యామేజ్ చేస్తుంది. జస్ట్ లైక్ మీరు రోడ్ పై ఉన్నప్పుడు ఏ స్ట్రెస్ అయితే మిమ్మల్ని కాపాడుతుందో అదే స్ట్రెస్ లాంగ్ టర్మ్ కంటిన్యూ అయితే బ్రెయిన్ ని బ్రేక్ చేస్తుంది. ఈ లాంగ్ టర్మ్ స్ట్రెస్ బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే స్ట్రెస్డ్ పీపుల్ ఏదైనా చాలా ఈజీగా మర్చిపోతారు, కాన్సన్ట్రేషన్ లూజ్ అవుతారు, బ్లాంక్ అయిపోతారు. అలాగే డేంజర్ సిగ్నల్స్ వచ్చేటప్పుడు బ్రెయిన్ అమిగ్డాలా అడ్రెనలిన్ ని పంప్ చేయమని బాడీకి కమాండ్ ఇస్తుంది. ఇది షార్ట్ టర్మ్ సర్వైవల్ మోడ్, కానీ ఇదే లాంగ్ టర్మ్ లో కొనసాగితే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో మోస్ట్లీ డైలీ లైఫ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇంకోసారి ఈ వీడియోని రివైజ్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నామంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఎవాల్వ్ అయ్యింది. ఫస్ట్ మనకి లిజర్డ్ బ్రెయిన్ ఉండేది, తర్వాత క్యాట్ బ్రెయిన్ ఉంది, ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రెసెంట్ యూజ్ చేస్తున్న మాస్టర్ పీస్ అంటే బ్రెయిన్ లో కార్టెక్స్ యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్. మనకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం. సో డైలీ 10 to 15 minutes వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్క బ్రెయిన్ ఒకేలా వైర్ అయి ఉండదు అని తెలుసుకున్నాం. అండ్ దాని తర్వాత మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ పై ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది తెలుసుకున్నాం. మల్టీ టాస్కింగ్ వల్ల మనకి 50% ఎర్రర్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అవర్ బ్రెయిన్ హేట్స్ మల్టీ టాస్కింగ్. సో మోస్ట్లీ సింగిల్ టాస్క్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ రూల్ లో స్ట్రెస్ఫుల్ థాట్స్ ని అవాయిడ్ చేయాలన్నా, అన్వాంటెడ్ థాట్స్ అవాయిడ్ చేయాలన్నా, మీ బ్రెయిన్ ప్రాపర్ గా ఫిల్టర్ అవ్వాలన్నా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్ట్రెస్ గా ఉంటే దేన్ని నేర్చుకోలేరు. ఉదాహరణకి మీరు ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నారు, అలాంటప్పుడు మిమ్మల్ని ఒక డిఫికల్ట్ క్యాల్కులేషన్ ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే ఆన్సర్ చేయగలరా? లేదు. ఎందుకంటే మీరు స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు మీరు డైలీ చేసే టాస్క్లను కూడా నార్మల్ గా చేయలేరు. సో వీలైనంత వరకు స్ట్రెస్ ని అవాయిడ్ చేయండి. సో చూసారు కదా, రిమైనింగ్ రూల్స్ ని తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా బుక్ ని పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ థాట్స్ ని కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.